2025 కోసం మనం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ మనం ఇంతే ఆశగా నెక్స్ట్ ఇయర్ బాగుండాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని అనుకుని ఉంటాము. కాకపోతే ఒక చిన్న మూమెంట్ మనం తీసుకొని గత సంవత్సరంలో జరిగిన మంచి విషయాలకు కూడా మనం క్రెడిట్ ఇవ్వడం మంచిదన్నమాట. ఎందుకంటే చాలా మంచి విషయాలు కూడా జరుగుంటాయి. ప్రతి ఇయర్లోనే గుడ్ బ్యాడ్ జరుగుంటుంది, కాకపోతే మనకు బ్యాడ్ ఎక్కువ గుర్తుండిపోతుంది. సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు 2023 లాస్ట్లో నేను ఒక విషయం చెప్పాను అనమాట. నెక్స్ట్ 1 ఇయర్ కల్లా నేను ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి, ఒక మానిటర్ తీసుకోవాలి, ఒక సెటప్ ఉండాలి, సో దట్ ఇంకెక్కువ మందికి మనం హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి అని మనం అనుకున్నాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఇవి తీసుకోవడం అయితే జరిగిందనమాట. దీని గురించి డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. ఇవేమి కొత్తవి కాదనమాట, నేను సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాను. దాని డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను, ఎవరైనా బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలన్నది. సో విషయం ఏంటి అంటే, మీరు ఒక గోల్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే. సో నెక్స్ట్ 6 మంత్స్కి నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ రావాలి, నెక్స్ట్ 6 మంత్స్కి నాకు మానిటైజేషన్ అవ్వాలి, నెక్స్ట్ 6 మంత్స్కి నాకు ప్రెజెంట్ ఉన్న రెవెన్యూకి డబల్ రెవెన్యూ రావాలి అని ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్ళాలన్నమాట. ఆ గోల్ పెట్టుకోండి. మీ